హిందువు అని చెప్పి చంపేశారు. పురుషాంగం ఆధారంగా హిందువు ముస్లిం అని గుర్తుపట్టి చెప్పారు. అందుకనే మగతనం ఆధారంగా నువ్వు చంపావు కాబట్టి ఆ మగతనం ఏంటో చూపించారు రాత్రి. దట్ ఈజ్ ఆపరేషన్ సింధూర్. ఆపరేషన్ సింధూర్లోనే ఒక మగతనం ఉంది. ఏంటంటే భారతీయ మహిళలు గట్టిగా మాట్లాడితే హిందూ మహిళలు, అదొక నమ్మకం, అదొక ఆచారం, అదొక సాంప్రదాయం. సింధూరం పెట్టుకుంటారు మహిళలు. సౌత్ ఇండియాలో మామూలుగా బొట్టు పెట్టుకుంటారు. నార్త్ ఇండియాలోనైతే ఇట్లా పాపిడంతా కుంకుమ పెట్టుకుంటారు. సింధూరం అంటే కుంకుమ, బొట్టు బిళ్ళలు కాదు. వీళ్ళు మహిళల ముందే భర్తల్ని చంపి ఆ సింధూరం లేకుండా చేశారు కాబట్టి ఈ ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. అంటే మా ఆడబడుచులు, మా మహిళలకు సంబంధించిన సింధూరాన్ని, కుంకుమని, బొట్టుని మీరు చెరిపేయాలనుకున్నారు కాబట్టి ఆ సింధూరం దీంతో ఇస్తున్నాం, మీ రక్తంతో మా తల్లుల, మా సోదరీమణుల సింధూరం దిద్దుతామని చెప్పడం కోసం ఆపరేషన్ సింధూర్ అని పేరు పెట్టారు. ఇది ఆషామాషిగా పెట్టిన పేరు కాదు అది. ఈ విషయంలో ప్రధాని నరేంద్ర మోదీని అభినందించక తప్పదు. ఎందుకంటే గాయపడ్డ మహిళల మనోభావాలు, వాళ్ళు పోగొట్టుకున్న వాళ్ళ దుఃఖానికి, పోగొట్టుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులకి, ఆ బాధకి ఇది కొంత ఆయింట్మెంట్ లాంటిది, కొంత ఊరడింపు లాంటిది. సో అది తర్వాత నా భర్తను చంపారు, నా కొడుకుని చంపారు, నన్ను కూడా చంపేయండి అని ఒక మహిళ ఆ ఉగ్రవాదిని అడిగితే వాడు ఏమన్నాడు? నిన్ను చంపవు, నువ్వు వెళ్ళి మోడీకి చెప్పు అన్నాడు. అంటే వీడు మోడీకి సవాల్ విసిరాడు. అన్నాడు మోడీకి చెప్పు అన్నాడు. అదే ఆ మహిళ కూడా చెప్పారు, ఇట్లా అన్నారు నాతో అని. ఇది మోడీ సమాధానం. ఆ మహిళల ద్వారా తెలుసుకున్న ఆ దుర్ఘటన ఎలా జరిగింది అని పూర్తిగా అవగాహన చేసుకుని ఎలా జరిగింది, ఎందుకు జరిగింది అని తెలుసుకున్న మోడీ ఇచ్చిన సమాధానం ఇది. మోడీ అంటే వ్యక్తి కాదు, ఒక శక్తి. ఈ దేశ ప్రధాని, ఈ దేశ ప్రజలు ఎన్నుకున్న ప్రధాని. అందువల్ల ఇంత గట్టి సమాధానం ఆయన అనకపోయినా చేస్తారు. కానీ ఈ జరగడంలో ఇది ఒక పాయింట్, వన్ ఆఫ్ ది పాయింట్స్. ఇక ఇది ఎంతవరకు గుణపాఠం? పాకిస్తాన్ లాంటి ఒక విఫల రాజ్యానికి, ఉగ్రవాద దేశానికి ఇది ఒక గుణపాఠం నేర్పిందా? దీంతో ఉగ్రవాదం అంతమైపోయినట్టేనా? ఒకడు పోతే ఒకడు పుట్టుకొస్తాడు. వాడు ఎవడో వాగుతున్నాడు, మసూద్ అజర్. నాకు భయం లేదు, విచారం లేదు. వాడి కుటుంబం మొత్తం రాత్రి దాడుల్లో కుటుంబం మొత్తం లేచిపోయింది. నేనేమి వాడి కుటుంబం పోయిందని నేను బాధతో మాట్లాడట్లా, చాలా ఆనందంగా మాట్లాడుతున్నా. వాడి కుటుంబం మొత్తం లేచిపోయింది, వాడు మాత్రం వాడు లేడు అక్కడ. వాడికి తెలుసు పహల్గాంలో దాడి జరిగిన రోజే వాడు ఎక్కడో దాక్కున్నాడు వెళ్ళి. వాడు ఇప్పుడు ఒక లెటర్ రిలీజ్ చేశాడు. నాకు భయం లేదు, నాకేమీ బాధ లేదు, కానీ భారతదేశాన్ని వదిలేది లేదు, ఇంతకింత చూపిస్తా. చూపించు, నువ్వేం చూపిస్తావో, నువ్వు ముందు ఆ కలుగులోంచి బయటికి రావాలి కదా నువ్వు. సో అంటే ఇటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. సో వీళ్ళు ఆగుతారా? ఇంకా ఈ ఆపరేషన్ సింధూర్ వీళ్ళందరికీ బ్రేక్ వేసినట్టేనా? ఇక ఫైనల్గా అసలు యుద్ధం చాలా ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత కవ్వింపు చర్యలు ఇంకెక్కువైనాయి. ఇందాక సాయంత్రం మన ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారం పాకిస్తాన్ సైనికులు సరిహద్దు వద్ద జరిపిన కాల్పుల్లో 15 మంది మన పౌరులు చనిపోయారు, 49 మంది గాయపడ్డారు. దీనికి రిటాలియేషన్ ఉంటుంది, దీనికి ప్రతిస్పందన, ప్రతిచర్య ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. ఆపరేషన్ సింధూర్ కంటిన్యూషన్, ఎక్స్టెన్షన్ ఆఫ్ ఆపరేషన్ సింధూర్ ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అయితే జరగబోయే అసలు యుద్ధానికి ఈ ఆపరేషన్ సింధూర్ తొలి అడుగు అనుకోవచ్చా అనేది మనం ఈ డిబేట్లో ఎక్స్పర్ట్స్ ద్వారా తెలుసుకోవాల్సిన అంశం. ఇక దీంతో పాటు మరికొన్ని అంశాలు ఉన్నాయి. ఉగ్రవాద సంస్థలకు సంబంధించి 3
కీలకమైన సంస్థలు ఎవరైతే భారతదేశం మీద పదే పదే దాడులు చేస్తున్నారో, జైషే మహమ్మద్, లష్కరే తైబా, హిజ్బుల్ ముజాహిదీన్, ఈ మూడిటికి సంబంధించి జైషే మహమ్మద్కు సంబంధించిన 4 స్థావరాలపైన, లష్కరే తైబాకు సంబంధించిన 3 స్థావరాలపైన, అలాగే హిజ్బుల్ ముజాహిదీన్కి సంబంధించిన 2 స్థావరాలపైన రాత్రి మన వాళ్ళు వైమానిక దాడులు చేశారు. ఈ 9 స్థావరాలపైన 21 సార్లు స్ట్రైక్స్ జరిగాయి. వీటిల్లో 5 వాళ్ళు చెప్పుకునే పాక్ ఆక్రమిత కాశ్మీర్లో. నేను ఈ దాడి జరిగిన 22వ తేదీ దాడి జరిగిన దగ్గర నుంచి అది POK కాదు IOK అని చెప్తున్నా నేను, ఇండియన్ ఓన్ కశ్మీర్. దీంట్లో 5 స్థావరాలపైన, అలాగే పాకిస్తాన్ దేశంలోనే ఉన్న మరో 4 స్థావరాలపైన ఈ దాడి జరిగింది. ఇంకా చాలా లోపలికి 80 కిలోమీటర్ల వరకు వెళ్ళి కొట్టారు. నెక్స్ట్ ఎక్కడి దాకా వెళతారో చెప్పలేం. సో ఈ అంశాలన్నీ ఉన్నాయి. ఇంకా పాకిస్తాన్ తట్టుకోగలదా గట్టిగా చూపిస్తే అనేది. నేను మొదటి నుంచి చెప్తున్నా, హిందూ సింహం జూలు విదిలిస్తే పంజా విసిరితే. నేను హిందూ సింహం అంటే కొంతమందికి నచ్చలా. నేను ఎందుకన్నాను, వాడు నువ్వు హిందువా కాదు